హలో అండి. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో, పిల్లలొచ్చేసరికి డైలీ ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి గదండీ! ఇవాళ నేను ఎగ్ బజ్జీ చేశాను మా బాబు కోసం. ఎలానో చూసేద్దామా? ముందుగా ఎగ్స్‌ని తీసుకొని నీట్‌గా కడిగి స్టవ్ పైన పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం వేరే బౌల్‌లో శనగపిండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, బేకింగ్ సోడా, పసుపు, వాము నలిపి తీసుకోండి. వాము తీసుకోవడం వల్ల మనకు ఈ శనగపిండి వల్ల వచ్చే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. అలాగే పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి తీసుకోవడం వల్ల బజ్జీలు మనకు క్రిస్పీగా వస్తాయి. సో, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే లంప్స్ ఫామ్ అవుతాయి. అందుకని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ఫ్రీగా మిక్స్ అవుతుంది పిండి కూడా. సో, ఈ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఇడ్లీ పిండి, దోస పిండి కాకుండా మీడియంగా ఉండాలండి. ఎగ్ మనం ముంచితే ఈ బ్యాటర్ అనేది ఎగ్‌కి పట్టాలండి. ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా అండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఉడికిన ఎగ్స్‌ని పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఎగ్స్ ఉడికిన వెంటనే పీల్ ఆఫ్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కూల్ అయ్యాక ఈజీగానే పీల్ ఆఫ్ అయిపోతాయి. నాకైతే ఈజీగానే వచ్చేసాయండి. కొంచెం కూల్ అయ్యాయి కాబట్టి. పీల్ ఆఫ్ చేసుకున్నాక ఈ ఎగ్స్‌ని మనకు ఎన్ని పార్ట్స్ కావాలో అన్ని పార్ట్స్‌గా కట్ చేసుకోవాలండి. నేనైతే 2 పార్ట్స్‌గానే కట్ చేశాను. కొంతమంది 4గా కూడా కట్ చేస్తారు. సో, నేనైతే 2 హాఫ్స్‌గానే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. మనం బాగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్‌ని బాగా ముంచి, ఆ బ్యాటర్ అంతా కూడా ఎగ్‌కి పట్టే విధంగా ముంచి బాగా కాగుతున్న ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్‌గా అయితే. సో, దీనికి మంచిగా మనం ఆనియన్ అండ్ లెమన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.